విశాఖ సౌత్ అంటే మనకు పోర్టు రిలేటెడ్ అవును. ఉంటుంది. కంబంపాటి హరిబాబు గారు, ద్రోణంరాజు శ్రీనివాస్ శ్రీనివాస్ గారు, ఈటి విజయలక్ష్మి గారు, ఎస్ఏ రెహమాన్ గారు. ఎస్ఏ రహిమాను, అల్వార్ దాస్ గారు, అవును. ఇట్లా చాలా మంది అక్కడ పనిచేసిన వారు ఉన్నారనమాట. ఇంతమంది పనిచేసిన విశాఖ సౌత్ నియోజకవర్గం నుంచి పోర్టుపై ఎవరు కూడా పట్టు సాధించలేకపోయారు. అవును. కానీ ఈరోజు 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి అంటే కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగి విశాఖ సౌత్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాత్రం పోర్టుపై పూర్తి స్థాయిలో పట్టు సాధించారు. ఎంతలా అంటే పోర్టులో రివ్యూ మీటింగ్లు పెడుతున్నారు కూర్చొని అంటున్నారు. ఎలా సాధ్యమైంది అన్నది? అది అఫీషియల్గా పోర్టుకు సంబంధించినటువంటి సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఉంటాయి. సిఎస్ఆర్తో పాటు ఆ ప్రాంతంలో కొంచెం పొల్యూషన్ ప్రాబ్లం ఉంది. సో నాకు పోర్టుకి బాగా క్లోజ్ పరిచయాలు ఉన్నాయి కాబట్టి నేను 25-27 ఇయర్స్ నుంచి పోర్ట్లో ఉన్నాను కాబట్టి, సో ఇప్పుడున్న చైర్మన్ గారు కానీ డిప్యూటీ చైర్మన్ గారు కానీ సిఎంఏ దగ్గర నుంచి అందరు కూడా చాలా మంచి టీం ఉంది. సో ఆ టీంని పట్టుకొని విశాఖపట్నానికి పొల్యూషన్ ప్రాబ్లం లేకుండా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక ఎస్ఎల్ కెనాల్ దగ్గర నుంచి గ్రీనరీ ఎలా పెంచాలి, ఆ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, వాళ్ళ నుంచి ఎలాంటి సహాయం కావాలి, వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చేయొచ్చు అని చెప్పేసి ఒక ప్రణాళిక చేసుకుని వాళ్ళతో కూర్చొని ఇవాళ పొల్యూషన్ ప్రాబ్లాన్ని తగ్గించడం తీవ్ర ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు కూడా అద్భుతంగా సహకరిస్తున్నారు. చైర్మన్ గారు డిప్యూటీ ఇలాంటి మంచి టీం గతంలో ఎప్పుడు లేదు, ఎంత సహకరించే టీం ఎప్పుడు లేదు. ఒక అద్భుతమైన టీం దొరికింది కాబట్టి వాళ్ళ ద్వారా నేను అక్కడ అద్భుతాలు క్రియేట్ చేస్తున్నాను. సింపుల్గా చెప్పాలంటే ఒక 2-3 సంవత్సరాల తర్వాత అక్కడ ఎంత బాగా డెవలప్ జరిగింది, ఎంత బాగా ఆ పోర్ట్ నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొని ఆ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేశాము అన్న విషయం రిజల్ట్ అతి త్వరలో తెలిసింది ఖచ్చితంగా. కానీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి నియోజకవర్గంలో తీసుకుంటే ఆయన నియోజకవర్గానికి కొత్త ఆయన వచ్చేంత వరకు దక్షిణ నియోజకవర్గం ఎల్లలు కూడా ఆయనకు తెలియదు, అక్కడ పరిస్థితులు కూడా తెలియదు. ఆయన కొత్తగా వచ్చి ఆయనకున్న ఎన్నికల్లో చేసిన అనుభవం ఉంది కాబట్టి ఆయన గెలిచారు. గెలిచిన తర్వాత వంశీకృష్ణ శ్రీనివాస్ చాలా సామాన్యుడుగా ఎవరు ఏ ప్రోగ్రామ్కి పిలిచినా వెళ్తారు, పబ్లిక్తో ప్రజలతో కలిసి మాట్లాడతారు, డైరెక్ట్ వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకుంటారు. అంత క్లోజ్ రిలేషన్, అంత మంచి పేరు కూడా ఉంది. అదే క్రమంలోనే కొంత నెగిటివ్ కూడా కనిపిస్తుంటుంది అనమాట. అంటే ఇప్పుడు పోర్టులో మీకున్న అనుభవంతో అక్కడ ఏంటంటే మీరు ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పారంట, ఈ పొల్యూషన్ నుంచి కాపాడుతాను, పొల్యూషన్కి దూరంగా చేసిన హామీలు కూడా ఇచ్చారు. ఈరోజు కొంతమందితో అంటే ఈ పోర్టు నుంచి వచ్చే కోల్డ్ డస్ట్ వస్తుంది కదా, ఆ కోల్డ్ డస్ట్ కాబట్టి ఇతర కెమికల్స్ వల్ల వచ్చే పొల్యూషన్ని ఇది చేయడానికి అక్కడ ఉన్న ప్రజలతో వినతి పత్రాలు రాయించుకోవడము, మీకు ఒకటి పోర్టుకు ఒకటి రాయించుకోవడము, సరే నాకు కంప్లైంట్ వచ్చింది అని హడావిడి పోర్టులో చేయడము, కొన్ని షిప్పింగ్ కంపెనీలను బెదిరించడం, అవి ఇవి చేసేసి ఏదో మామూలుగా సర్దుబాటు చేసుకున్న తర్వాత మళ్ళీ అంతా అయిపోయింది చేసేస్తాను, వాళ్ళంతా మాట ఇచ్చేసారు, మొత్తం క్లీన్ అయిపోతుంది, ఇంకేం భయపడద్దండి, వీళ్ళకు కొంతమందికి మిషన్లు కుట్టు మిషన్లు అవి కొనిచ్చేసి మీరు మాత్రం బాగా సర్దుకుంటున్నారన్న ప్రచారం కూడా బయట ఉందన్న. ఈ చిన్న నెగిటివిటీ ఉంది, దీనికి మీ ఆన్సర్ ఏంటన్నా? అన్న మీకు ఇక్కడ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేయాలి. ఫస్ట్ వంశీ అన్నవాడు వంశాలు తీసుకోవడం కానీ చేజాపడం కానీ జరగదు, ఉండగా జరగదు. నెంబర్ 2, నా మీద ఎవరైనా కానీ ఎక్కడన్నా ₹1 డబ్బులు తీసుకున్నానన్న రోజు రాజకీయాలైనా మానేస్తాను. కానీ బై బర్త్ నా లక్షణం అది. లంచాలు కానీ చేజాపటం అనేది నేను దూరం. ఎవరన్నా తీసుకుంటే నేను పట్టించుకోను. నేనంటూ నా లైఫ్లో నేను బతికిన రోజుల్లో ఎక్కడ కూడా లంచం అన్నది తీసుకోను, ఎవరి దగ్గర ఫ్రీగా తీసుకోను. ఎలక్షన్ టైంలో కూడా ఎవరికి కూడా ఫోన్ చేసి నాకు ₹1 ఇవ్వండి అని కూడా ఈ రోజున ఎవరిని అడగలేదు. ఎలక్షన్ ఫండ్ కూడా 2. అది ఒక గవర్నమెంట్ పోర్టు. గవర్నమెంట్ పోర్ట్లో ఎవరైనా డబ్బులు ఇస్తారా? ఎంప్లాయీస్ ఎవరికైనా ఇస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది షిప్పింగ్ కంపెనీలు కొన్ని మీలాగా ఉంటాయి కదా. ఇప్పుడు షిప్పింగ్ కంపెనీ నేను చెప్తాను, షిప్పింగ్ కంపెనీలు అసలు ఎందుకు డబ్బులు ఇస్తాయి ఎవరికైనా? అసలే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడ పొల్యూషన్ పరంగా ఒక్క అప్లికేషన్ కానీ ఒక్క కంప్లైంట్ కానీ ఎక్కడైనా వచ్చిందా? మీకు ఎవరో రాంగ్ చెప్పారు. ఎక్కడైనా ఒక్క కంప్లైంట్ కానీ వచ్చినా నా దగ్గరికి, ఎవరు ఒక్క కంప్లైంట్ పట్టుకొని వచ్చారన్నా, నేను వాళ్ళకి ఒకటే చెప్తా, వ్యాపారస్తులు ఇక్కడ ఉంటేనే మనకి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. వ్యాపారస్తులు మనం పోతే మనకు పిల్లలకు ఉద్యోగాలు ఉండవు. ఒక ప్రాంతం అభివృద్ధి జరగాలంటే వ్యాపారం జరగాలి. మీకేమైనా ఇబ్బందులు ఉంటే నాకు చెప్పండి, నేను సొల్యూషన్ చెప్పాను తప్ప ఏ కంపెనీ దగ్గరికి ఈ రోజుకి ఆ సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా మేము చేస్తుంది ఏంటంటే, ఇప్పుడే చెప్పా పోర్టు ద్వారా కానీ ఆ ప్రాంతంలో ఇప్పుడు ఎలా ఉమ్మడికి గవర్నమెంట్ చూస్తుంది ఏంటి,
మహిళల యొక్క అభివృద్ధి, మహిళల యొక్క మహిళా సాధికారత. సామాజికంగా ఎదగాలి అన్న దాని మీద ఉంటారు కాబట్టి కుట్టు మిషన్లు మాత్రం ఆ సిఎస్ఆర్ యాక్ట్ ద్వారా సుమారు ఇప్పటికి 1000 ఇప్పించాను, ఇంకొక 1000 కూడా ఇప్పిస్తాము. ఆ ప్రాంతంలో మహిళలే కుట్టు మిషన్ల ద్వారా వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా ఎదగడానికి, వాళ్ళ పిల్లల్ని బాగా చదివించుకోవడానికి, బాగా చదువుకోవాలి. పిల్లలు చదువు తప్ప ఇంకోటి లక్షణం కాదు కాబట్టి మీ పిల్లలు బాగా చదివించుకోండి. పేద ప్రజలు ఎక్కడైతే ఉన్నారో మీ పిల్లలు చదివించుకో ఉపయోగపడుతుంది, మీకు చేసే హెల్ప్ ఇదని చెప్పేసి వాళ్ళది ఎవరైతే సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేశారో వాళ్ళంతటా వాళ్ళే మీటింగ్ పెట్టి వాళ్ళే పంచుతారు. నేను దానికి గెస్ట్గా మాత్రం వెళ్తాను. సో వాళ్ళని అభివృద్ధి చేయడానికి, సామాజికంగా ఆర్థిక భద్రతతో వాళ్ళు ఎదగడానికి నేను చేస్తున్నాను తప్ప అక్కడ ఇటువంటి లంచాలు కానీ లేకపోతే ఇంకొకటి ఉండదు. ప్రైవేట్ పోర్ట్ కాదు, అది గవర్నమెంట్ పోర్ట్ అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎవరో ఉద్దేశపూర్వకంగా కావాలని మీకు చెప్పుకుంటున్నారు. సో అలాంటివి దూరం. పోర్టులో ఈ ఏజెన్సీలు ఉంటాయి కదన్నా, అసలు వాళ్ళకి అసలు పొల్యూషన్ సంబంధం ఉండదన్న. పోర్టు అధికారులకి ప్రజలకి మధ్య ఉన్నటువంటి సంబంధం అది. పోర్టు వాళ్ళ చర్యల వల్ల ఇవాళ అద్భుతంగా పోర్టు లేదని చెప్తే వాటరింగ్ చేయడంలో కానీ, తరపాలని కప్పడం కానీ, ప్రత్యేకించి గోడౌన్స్ కూడా కట్టేసి ఇవాళ పొల్యూషన్ లేకుండా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. పొల్యూషన్ యూజ్ అరికట్టలేకపోయారు కదా మీరు. ఎన్నికల హామీలు, రోడ్లు, డ్రైనేజ్ పొల్యూషన్ అరికడతాను, ట్రాఫిక్ సమస్యను క్రమబద్ధీకరిస్తానని చెప్పి మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ విశాఖపట్నం పోర్టు పొల్యూషన్ నాకు తెలిసి 90% తగ్గింది. ఎందుకంటే రోడ్డు ఒకప్పుడు ఎక్కువ కార్గోలు 34 లక్షల టన్నులు స్టాక్ ఉండేవి. ఇవాళ అన్ని స్టాక్స్ లేవు. ఉన్న స్టాక్స్ కూడా ఇంటర్నల్ గా గోడౌన్స్ కట్టేశారు, వాటరింగ్ చేశారు, రకరకాలుగా వాళ్ళ పోర్టల్ సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఎక్కడ కూడా చిన్న కంప్లైంట్ వస్తే చెప్తే 2 నిమిషాలు సాల్వ్ చేస్తున్నారు. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు అన్ని కూడా హ్యాపీగా జరుగుతున్నాయి తప్ప ఎవరు కూడా చిన్న కంప్లైంట్ లేదన్న విషయాన్ని కూడా మీకు దృష్టి తీసుకొస్తాం. ఒక్క కంప్లైంట్ కూడా లేదు. ఒకవేళ ఉన్నా వెంటనే పోర్టోలు యాక్షన్ తీసుకున్నారు. చైర్మన్ గారు కానీ డిప్యూటీ చైర్మన్ గారు చెప్పడమే లేటు. చెప్పిన 10 నిమిషాల్లో మాకు సపోర్ట్ చేస్తున్నారు.